Good morning, children. Today we are going to learn the poem The Duck and the Kangaroo. The Duck and the Kangaroo, 9th class English, B reading. One request, if you want to receive a message as soon as I uploaded, subscribe my YouTube channel. The Duck and the Kangaroo. The Duck and the Kangaroo. Said the duck to the kangaroo. Said the duck to the kangaroo. Good gracious, how you hope. Good gracious, how you hope. Said the duck. ఎవరంటున్నారు? డక్ అంటుంది. ఎవరితో? టు ద కంగారు. కంగారుతో ఏమంటుంది? గుడ్ గ్రేసియస్, హౌ యూ హోప్. అయ్యో అయ్యో, నువ్వు ఎలా ఎగురుతున్నావు, ఎలా గెంతుతున్నావు అని ఎవరైనంటుంది? కంగారుని. ఓవర్ ద ఫీల్డ్స్ అండ్ ద వాటర్ టూ. పంట పొలాల మీది నుంచి మరియు నీటి ప్రాంతాల మీది నుంచి కూడా ఏం చేస్తున్నావు? నువ్వు ఎగురుకుంటూ వెళ్తున్నావు. యాజ్ ఇఫ్ యూ నెవర్ వుడ్ స్టాప్. నువ్వు పోయేది ఎట్లా ఉంది అంటే యాజ్ ఇఫ్ యూ నెవర్ వుడ్ స్టాప్, ఇక ఎప్పుడు ఆగవేమో, ఎప్పుడు అలాగే వెళ్తావేమో అన్నట్లుగా వెళ్తున్నావు. మై లైఫ్ ఈజ్ ఏ బోర్. నా జీవితము చాలా బోర్గా ఉంది. ఎక్కడ? ఇన్ దిస్ నాస్టీ పాయింట్. ఈ యొక్క అసహ్యకరమైనటువంటి మురికి అయినటువంటి ఈ యొక్క పాండ్లో, ఈ యొక్క కొలనులో. నాస్టీ మీన్స్ అసహ్యమైన, మురికి అయిన ఈ నాస్టీ పాండ్లో my life is a bore and I long to go out in the world beyond. I long to go out. I long means I want, I wish. లాంగ్ అంటే ఇక్కడ అర్థమైంది పొడవైన అని కాదు, ఇక్కడ విష్, వాంట్. అండ్ ఐ లాంగ్ టు గో అవుట్, ఐ వాంట్ టు గో అవుట్, ఐ విష్ టు గో అవుట్ ఇన్ ద వరల్డ్ బియాండ్. ఈ ప్రపంచమంతా నాకు కూడా వెళ్ళాలని ఉన్నది. ఐ విష్ ఐ కుడ్ హోప్ లైక్ యూ. ఐ విష్ ఐ కుడ్ హోప్ లైక్ యూ. నీ మాదిరి నేను కూడా గెంతులు వేస్తూ పోవాలని అనిపిస్తుంది. సెడ్ ద డక్ టు ద కంగారు. కంగారుతో డక్ ఆ విధంగా అన్నది. ఇంకేమంటుంది? డక్ కంగారుతో ప్లీజ్ గివ్ మీ ఏ రైడ్ ఆన్ యువర్ బ్యాక్. నీ యొక్క వీపుపై. బ్యాక్ అంటే ఏంది? వెనుక కాదు, వీపు. ప్లీజ్ గివ్ మీ ఏ రైడ్. నీ మీద నన్ను స్వారీ చేయనియు, నీ పైన కూర్చోబెట్టుకో. ప్లీజ్ గివ్ మీ ఏ రైడ్ ఆన్ యువర్ బ్యాక్. సెడ్ ద డక్ టు ద కంగారు. ఐ వుడ్ సిట్ క్వైట్ స్టిల్ వైల్ స్వారింగ్ ఆన్ యూ. I would sit quite still and say nothing but quack. I would sit quite still. నేను గమ్మున కూర్చుంటా, ఎలాంటి డిస్టర్బెన్స్ నేను చేయను. బట్ సేయింగ్ నథింగ్, ఏం చేయను, ఏమి చెప్పను. బట్ క్వాక్, ఒక్క క్వాక్ అని మాత్రం అంటాను. ఓకే. ఐ వుడ్ సిట్ క్వైట్ స్టిల్, సే నథింగ్ బట్ క్వాక్. నేను గమ్మున కూర్చుంటాను, నిశ్శబ్దంగా, ఏమి చెప్పను, ఒక క్వాక్ మాత్రం అంటాను. ద హోల్ ఆఫ్ ద లాంగ్ డే త్రూ. ద హోల్ ఆఫ్ ద లాంగ్ డే త్రూ. మొత్తం. ద హోల్ ఆఫ్ ద లాంగ్ డే టు. రోజంతా. ద లాంగ్ డే త్రూ. మొత్తం రోజంతా. అండ్ we would go to the D and the jelly boli. D and jelly boli means a places which are very wonderful places అన్నటివి. మంచి ఆహ్లాదకరమైన హాయిని ఇచ్చేటటువంటి స్థలాలు. అండ్ we would go to the D and the jelly boli. ఇటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు మనం వెళ్దాము. ఓవర్ ద ల్యాండ్ అండ్ ఓవర్ ద సీ.
భూమి మీద వెళ్దాము, సముద్రం పైన కూడా ప్రయాణం చేద్దాము. ప్లీజ్ మేక్ మీ ఎ రైడ్. ఓ డూ చేయరా, ప్లీజ్ టేక్ మీ ఎ రైడ్. ఒక్కసారి నన్ను రైడ్కి తీసుకెళ్ళండి, స్వారీ చేసి మీ భుజంపై నేను కూర్చుంటాను, నన్ను మొత్తం ఈ యొక్క ప్లేస్లన్నీ నన్ను తింపుకోరండి. సెడ్ ద డక్ టు ద కంగారు. ఆ యొక్క డక్ కంగారుతో రిక్వెస్ట్ చేస్తుంది. Said the kangaroo to the duck. Now the kangaroo is saying to the duck, this requires some little reflection. This requires some little reflection. దీనికి అవసరం ఏంది? లిటిల్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ మీన్స్ థాట్. కొంచెం ఆలోచించాల్సి ఉంది. దీనికి కొంచెం ఆలోచన అవసరము. పర్హాప్స్ ఆన్ ద హోల్ ఇట్ మైట్ బ్రింగ్ మీ లక్. ఇది నా అదృష్టం అనుకుంటాను. ద హోల్ ఇట్ మైట్ బ్రింగ్ మీ లక్. ఇది నా యొక్క బహుశా ఇదంతా నా అదృష్టం అనుకుంటాను. బట్ ఐ హ్యావ్ టు రిక్వైర్ సమ్ మోర్. అండ్ దేర్ సీమ్స్ బట్ వన్ ఆబ్జెక్షన్. బట్ దేర్ సీమ్స్, కానీ అక్కడ ఒకటి కనిపిస్తుంది ఏంటంటే బట్ వన్ ఆబ్జెక్షన్. పర్హాప్స్ ఆన్ ద హోల్ ఇట్ మైట్ బ్రింగ్ మీ లక్. ఇది నా అదృష్టం అనుకుంటా. బట్ దేర్ సీమ్స్ బట్ వన్ ఆబ్జెక్షన్. ఒక్క అభ్యంతరం ఉంది, వన్ ఆబ్జెక్షన్ మాత్రం ఉంది. విచ్ ఈస్ ఇఫ్ యూ విల్ టెల్ మీ స్పీక్ సో బోల్డ్. ఇఫ్ యూ విల్ టెల్ మీ, నాకు ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే ఏమని? స్పీక్ సో బోల్డ్, మోమాటం లేకుండా చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. బోల్డ్గా చెప్పండి అంటే ఏంది? ఫ్రాంక్గా, నిర్మోమాటంగా. విచ్ ఈస్ ఇఫ్ యూ విల్ టెల్ మీ, ఒకవేళ నాకు నువ్వు చెప్పినట్లయితే, దేనికి? స్పీక్ సో బోల్డ్, నిర్మోమాటంగా చెప్పు అని గనుక చెప్పినట్లయితే. యువర్ ఫీట్ ఆర్ అన్ప్లీజెంట్లీ వెట్ అండ్ కోల్డ్. యువర్ ఫీట్ ఆర్, నీ యొక్క పాదాలు, అన్ప్లీజెంట్లీ, అసహ్యంగా ఉంటాయి. నీ యొక్క పాదాలు ఎట్లా ఉంటాయి? అసహ్యంగా. అండ్ వెట్ అండ్ కోల్డ్, తడిగా ఉంటాయి మరియు చల్లగా ఉంటాయి. అండ్ వుడ్ ప్రొబేబ్లీ బహుశా గివ్ మీ ద రూమాటిజ్. వుడ్ ప్రొబేబ్లీ గివ్ మీ ద రూమాటిజ్. రూమాటిజ్ మీన్స్ వన్ డిసీజ్. రూమాటిజ్ అంటే మనకు నొప్పులను కలిగించేటటువంటి ఒక వ్యాధి. ఒకవేళ నేను ఈ యొక్క ఏది, యువర్ ఫీట్స్ ఆర్ అన్ప్లీజెంట్లీ వెట్ అండ్ కోల్డ్, నీ యొక్క పాదాలు ఎట్లా ఉంటాయి? అసహ్యంగా, వెట్గా, కోల్డ్గా, తడిగా మరియు చల్లగా ఉంటాయి. దానివల్ల నాకేమొస్తుంది? రూమాటిజ్ రావచ్చు. ఏది? నొప్పులు కలిగించేటటువంటి వ్యాధి రావచ్చు. ఎవరు చెప్తున్నారు? సెడ్ ద కంగారు టు ద డక్. Now the duck replied to the answer to the doubts of kangaroo's questions, objections. Said the duck, as I sat on the rocks, నేను రాళ్లపై కూర్చున్నప్పుడు, I have thought over that completely, నేను అది ఆలోచించాను. I have thought ఓవర్ దట్ కంప్లీట్లీ, అది పూర్తిగా ఆలోచించాను. అండ్ ఐ బాట్, నేను కొంటాను. బై అంటే కొనుట, బాట్ అంటే కొనేను. ఐ బాట్ 4 pairs ఆఫ్ worsted socks. Worsted socks means woolen socks. Worsted socks means woolen socks. I bought 4 pairs of worsted socks which fit my web feet neatly. నా యొక్క వెబ్ ఫీట్కి, నా యొక్క వెడల్పైనటువంటి వాటి యొక్క వేళ్ళ మధ్యన ఏముంటుంది? చర్మం ఉంటుంది.
ఈ యొక్క డక్ వంటి జాతి పక్షులకు ఏముంటుంది, ఆ యొక్క వేళ్ళ మధ్యన ఒక చర్మము, ఒక పొర ఏర్పడి ఉంటుంది. అందుకే దాన్ని వెబ్ ఫీట్ అని అంటాం. విచ్ ఫిట్ మై వెబ్ ఫీట్ నీట్లీ, నా యొక్క వెబ్ ఫీట్కు నీట్గా సరిపోయేటటువంటి 4 pairs ఆఫ్ ఉలెన్ సాక్స్. వర్స్టెడ్ సాక్స్ మీన్స్ ఉలెన్ సాక్స్ ఏం చేస్తాను, ఐ బాట్, నేను కొంటాను. అండ్ టు కీప్ అవుట్ ద కోల్డ్, అండ్ టు కీప్ అవుట్ ద కోల్డ్, నా యొక్క ఏది చల్లగా ఉంటానన్నావు కదా, ఆ యొక్క చల్లదనం తీసేయడానికి ఐ హ్యావ్ బాట్ ఏ క్లాక్. ఐ హ్యావ్ బాట్ ఏ క్లాక్. ఇంకో క్లాక్ కొంటాను. క్లాక్ మీన్స్ స్వెటర్. ఇది మనకు చలిని కాపాడడానికి స్వెటర్స్ వేసుకుంటాం కదా, దాన్ని క్లాక్. అటువంటి క్లాక్ కొంటాను నేను, నా యొక్క చల్లదనాన్ని నీకు తగలకుండా ఉండడానికి. ఐ హ్యావ్ బాట్ ఏ క్లాక్. అండ్ ఎవ్రీ డే ఏ సిగర్ ఐ విల్ స్మోక్. నా నుండి చలి పోవడానికి, చల్లదనం పోవడానికి ఇంకేం చేస్తా, ప్రతిరోజు ఎవ్రీడే ఏ సిగర్ ఐ విల్ స్మోక్, నేను ఒక సిగరెట్ తాగుతాను. ఆల్ టు ఫాలో మై ఓన్ డియర్ ట్రూ, ఇవన్నీ నేను పాటిస్తాను. లవ్ ఆఫ్ కంగారో, నా కంగారు. ఆల్ టు ఫాలో మై ఓన్ డియర్ ట్రూ, ఇవన్నీ నేను నిజాయితీగా పాటిస్తాను అని ఎవరు చెప్తున్నారు, డక్ కంగారుతో చెప్తుంది. సెడ్ ద కంగారు, సెడ్ ద కంగారు, ఐ ఆమ్ రెడీ, ఐ ఆమ్ రెడీ. ఆల్ ఇన్ ద మూన్ లైట్ పేల్, ఆల్ ఇన్ ద మూన్ లైట్ పేల్, ఏదైతే తెల్లగా ఉండేటటువంటి వెన్నెల ఉంటుందో, మూన్ లైట్ అంటే వెన్నెల, ఆ మూన్ లైట్లో ఐ ఆమ్ రెడీ టు గో. బట్ టు బ్యాలెన్స్ మీ వెల్, బట్ టు బ్యాలెన్స్ మీ వెల్, నన్ను నువ్వు సరిగా పట్టుకొని కూర్చుండాలి. డియర్ డక్ సిట్ స్టడీ, సరిగా కూర్చో. అండ్ క్వైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై టేల్, ఎక్కడ కూర్చోలా, సిట్ స్టడీ అండ్ క్వైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై టేల్, నా తోక చివరన సరిగా కూర్చో. సో అవే దే వెంట్ విత్ ఎ హోప్ అండ్ ఎ బౌండ్, సో అవే దే వెంట్ విత్ ఎ హోప్ అండ్ ఎ బౌండ్, దుముకుకుంటూ, ఏది గెంతులేసుకుంటూ దుముకుకుంటూ వాళ్ళు మొత్తము అక్కడి నుంచి వెళ్ళారు. అండ్ దే హోప్డ్ ద హోల్ వరల్డ్, అండ్ దే హోప్డ్ ద హోల్ వరల్డ్ 3 times రౌండ్, మొత్తం ఆ ప్రదేశం అంతా ఎన్ని రౌండ్లు కొట్టారు గెంతుకుంటూ, 3 రౌండ్లు కొట్టారు. అండ్ హూ సో హ్యాపీ, ఓహూ, మరి ఈ యొక్క ప్రయాణంలో, ఈ రైడింగ్లో మరి డక్ హ్యాపీగా ఉందా, కంగారు హ్యాపీగా ఉందా? ఏజ్ ద డక్ అండ్ ద కంగారు, మరి డక్ కంగారు, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ ఎండింగ్ ఆఫ్ ద పోయం. అండ్ హూ సో హ్యాపీ, ఓహూ, మరి ఎవరు హ్యాపీగా ఉన్నారు దీంట్లో, డక్నా లేదా కంగారునా? ఏజ్ ద డక్ ఎట్ ద కంగారు. The poet left this for us. We have to answer who are happy. ఎవరు హ్యాపీగా ఉన్నారో మనకే వదిలేశాడు. Who so happy? The duck so happy or the kangaroo? అని పోయేటు మనకే ఈ యొక్క చివరిగా వదిలేయడం జరిగింది.